ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. తమ బ్యానర్లో నటించే నాయికలు ఎంత పెద్ద విజయాన్నిచ్చినా వారికి రెండో అవకాశాన్ని అంత ఈజీగా ఇచ్చే గుణం నిర్మాతలు ఎంఎస్ రాజు, దిల్ రాజులకు వారి కెరీర్లో మొదట్లో ఉండేది కాదు. కానీ తమ తీరును కాలక్రమేణా మార్చుకున్నారు ఈ అగ్ర నిర్మాతలు. త్రిషతో వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, పౌర్ణమి అంటూ వరుసగా 3 చిత్రాలు నిర్మించిన ఎంఎస్ రాజు అతి త్వరలో ఆమె ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. తన బ్యానర్లో ఎంఎస్ రాజు ఓ హీరోయిన్తో 4వ సినిమా తీయడం ఇప్పటివరకు జరగలేదు. అది త్రిష విషయంలో మాత్రమే జరిగింది. ఇక దిల్ రాజు విషయానికి వస్తే మొదట్లో ఏ హీరోయిన్కి రెండో అవకాశం ఇవ్వని ఇతగాడు సమంత విషయంలో మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాడు. బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రాల కోసం సమంతని ఓ నాయికగా ఎంచుకున్న రాజు తన బ్యానర్లో ఎవడులో ఆమె స్థానం కోల్పోయినా ఎన్టీఆర్తో తెరకెక్కనున్న సినిమాలో ఆ అవకాశాన్ని తిరిగి కల్పించాడు. దాంతో త్రిషకి ఎంఎస్ రాజు ఎలాగైతే గాడ్ ఫాదర్గా నిలిచాడో సమంతకి దిల్ రాజు కూడా గాడ్ ఫాదర్గా నిలుస్తున్నట్లు అయింది. చెన్నై పన్నులతో రాజుల అనుబంధం రాజుకుంటున్న నేపథ్యం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.